ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమున అత్యంత ప్రియులైనటువంటి మీకు వందనములు తెలియజేస్తున్నా. ప్రియమైన వారలారా, మరి యొక్క సమయమున బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనము ధ్యానించుకుంటున్నాం. ఆ వ్యక్తి అన్యుడే గాని ధన్యుడయ్యాడు. ఎవరా అన్యుడు, ఏ విధంగా ధన్యుడు అనేటువంటి విషయాన్ని మరి ఇక 4 విధాలుగా మనము నేర్చుకుందాం. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కనబడేటువంటివి, వినబడేటువంటివి, మనకెక్కువగా తారసపడేటువంటిది 4 పదాలు. ఈ ఆధునిక కాలంలో మొదటిగా లైక్, షేర్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. ఈ 4 పదాలు ఎక్కడ చూసినా మనకు కనబడుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు దేని పిల్లరా, పరిశుద్ధ లేఖన భాగంలో కూడా ఈ 4 పదాలు చాలా స్పష్టంగా ఈ రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మనకు ఖచ్చితంగా మరి చక్కగా కనబడుతూ ఉంది. మొదటగా చూసినట్లయితే ఇజ్రాయెల్ దేశం నుండి మరి సిరియా దేశానికి బానిసగా వచ్చినటువంటి ఆ ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చినటువంటి చిన్నది తన యజమానుడైనటువంటి నయమానుకున్నటువంటి కుష్ఠరోగము పోవాలని అతని మీద మరి దయగలిగి అతన్ని లైక్ చేస్తూ ఉంది. అంటే శత్రువైనటువంటి వ్యక్తిని కూడా ఇష్టపడతా ఉంది. అనగా ఎలాగనగా తనకున్నటువంటి రోగము పోవాలని ఆశపడతా ఉంది. కాబట్టి నయమాను భార్య దగ్గరికి వెళ్ళి చెప్పుచున్న మాట, అమ్మా, నా యజమానుడు షోమ్రంలో ఉన్నటువంటి మరి ప్రవక్త దగ్గరికి, ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్తే నా యజమానుడికి ఉన్నటువంటి కుష్ఠరోగం బాగుపడుతుందంటూ ఆమె బానిసగా ఉండి కూడా శత్రువైనటువంటి వారిని లైక్ చేస్తుంది, ఇష్టపడుతుంది. అలాగే ప్రియమైన బిడ్డలారా, రెండవదిగా మనం చూసినట్లయితే మరి షేర్ చేస్తూ ఉంది. దేవుని యొక్క మాటలను షేర్ చేస్తూ ఉంది. ఏ ప్రాంతంలో ఉంటాడో, ఎక్కడ ఉంటాడో చక్కగా ఆ యొక్క అడ్రస్ను షేర్ చేస్తూ ఉంది. ఫలానా వ్యక్తి దగ్గరికి, ఎలీషా దగ్గరికి, షోమ్రంలో ఉన్నటువంటి ఎలీషా దగ్గరికి వెళ్ళండి అంటూ దేవుని మాటలను షేర్ చేస్తూ ఉంది. అలాగే మూడవదిగా చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, నయమాను మరి ఆ మాటలు యందు నమ్మిక ఉంచి మరి ఎలీషా దగ్గరికి వెళ్ళిన రీతిగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఎలీషా చెప్పిన రీతిగా ఆ యోర్దాను నదిలో 7 మారులు మునుగుట ద్వారా ఆయనకున్నటువంటి కుష్ఠరోగము పోయి పసిపిల్లల దేహముగా మారుతుంది అని చెప్పగా, మరి ప్రియమైన బిడ్డలారా, మొదటిగా అతనికి కష్టంగా అనిపించినా మరి తన దగ్గర ఉన్నటువంటి సేవకుడు వచ్చి చెప్పగా తన మనసును మార్చుకొని ఎలీషా ప్రవక్త చెప్పిన రీతిగా మరి ఫాలో అవుతున్నాడు. మొదటిగా మొండితనం చూపించిన మరి ఎలీషా మాటల ప్రకారంగా వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునిగిన రీతిగా చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, అలాగే 4వదిగా మనం చూసినట్లయితే దేవుణ్ణి అతడు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాడు. అంటే స్వంత రక్షకుడిగా అంగీకరిస్తూ ఉన్నాడు. అలాగే ఆ రాజు అనుసరించేటువంటి సిరియా దేశపు రాజు ఆరాధించేటువంటి వాటికి నమస్కరించడానికి కూడా ఇష్టపడినటువంటి వాడిగా ఇక్కడ మనము ఈ నయమానును మనం చూస్తున్నాం. అనగా క్రీస్తును తన సొంత రక్షకుడిగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాడు, అంగీకరిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మొదటగా అన్యుడే కానీ ధన్యుడయ్యాడు. ఎలా ధన్యుడయ్యాడు అనగా, ఇజ్రాయెల్ దేశము నుండి వచ్చినటువంటి సిరియా దేశానికి వచ్చినటువంటి ఆ చిన్నది చెప్పినటువంటి ఆ చిన్నది మరి నయమానును లైక్ చేయడం వల్ల, శత్రువైనటువంటి వారిని ఇష్టపడడం వల్ల, రెండవదిగా దేవుని యొక్క సేవకుని మరి పరిచయం చేస్తూ ఉంది, షేర్ చేస్తూ ఉంది దేవుని మాటలను.
నయమానుకు షేర్ చేస్తూ ఉంది. మూడవదిగా మరి అన్యుడే ధనుడిగా మారడానికి ఫాలో అవుతున్నాడు, అనగా ప్రవక్త చెప్పినటువంటి మాటలను ఫాలో అవుతున్నాడు. నాలుగవదిగా క్రీస్తును అనగా దేవుడిని సొంత రక్షకుడిగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాడు. కాబట్టి ఈ రోజులలో ప్రియమైన బిడ్డలారా, ఎంతమంది మరి యెరూషలేము నుండి వచ్చినటువంటి ఆ చిన్నదానిలాగా శత్రువులను కూడా ప్రేమించేటువంటి వారం, శత్రువులను కూడా లైక్ చేసేటువంటి వారంగా ఉంటున్నాం. శత్రువులను కూడా దేవుని మాటలను ఇదిగో ప్రియమైన బిడ్డలారా షేర్ చేసేవారుగా ఎంతమంది ఉంటున్నాం. అలాగే దేవుని మాటలను ఫాలో అయ్యేటువంటి వారం ఎంతమందిగా ఉన్నాం. అలాగే క్రీస్తును సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి వారముగా అనగా సొంత రక్షకుడిగా అంగీకరించుకునేటువంటి వారముగా ఎంతమంది ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేద్దాం. కాబట్టి విలువైనటువంటి 4 విషయాలను, ఈ ఆధునిక కాలంలో వినబడేటువంటి విషయాలను మనం కూడా అనుసరిద్దాం. దేవుని యొక్క కృపకు వారసులం అవుదాం. దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించునుగాక.